రావాలమ్మా రావాలే, వేడి వేడి ఇడ్లీ, గరం గరం దోశ. రావాలమ్మా రావాలే, కడుపు నిండా తినాలా, కట్టాల్సినంత బిల్లు కట్టాలా. గరం గరం దోశ ప్లేట్ 40 రూపాయలే. అమ్మని ప్లేట్ 40 రూపాయల టిఫిన్, మన దగ్గర రూపాయి ఉన్నది కదా ఎట్లిప్పుడు. అయినా విశాఖలో రూపాయికే ఎకరం భూమి ఇస్తుంటే ఈయన ప్లేట్ ఇడ్లీ రూపాయికి ఇయ్యడా? ఎందుకు ఇయ్యడు? గట్టిగా అడుగుదాం. ఇదిగో బాబాయ్, నమస్తే బాబాయ్. ఏం కావాలా? ఇడ్లీ, వడ, దోశ, పూరి, మైసూరు బజ్జీ, ఓ తప్ప, పెసరట్టు, ఏ అట్టు కావాలంటే అట్టు ఇట్టే వేసి ఇచ్చేస్తా. హలో, దోశ తింటానని ఆశపడకు, అట్టు తింటావా అని గట్టిగా అడకు. ఎందుకంటే ఇడ్లీ అంటే నాకు ఇష్టం. ఇంతకీ ఇడ్లీ ఉందా బాబాయ్? ఉండడమే బాబా, మల్లెపూలు అంటే తెల్లటి ఇడ్లీలు ఉన్నాయి మన దగ్గర. అంటే మల్లెపువ్వు ఇడ్లీలు తప్ప మామూలు ఇడ్లీలు లేవా? సరే వెళ్తున్నాలే. అది కాదబ్బా, మామూలు ఇడ్లీలే ఫ్రెష్గా తెల్లగా ఏడి ఏడిగా ఉన్నాయని చెప్తుండా. ఏమంటారా ఒక ప్లేట 40 రూపాయలు అంతే. 40 రూపాయలా? అంత లేదు, నా దగ్గర రూపాయి ఉంది. ఆ రూపాయికి ప్లేట్ ఇడ్లీ ఇచ్చే అంతే. ఏందా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో ఒకసారి. ఇడ్లీ పెట్టి కొడతా ఏమనుకుంటున్నావు? మాటలు తిన్నారా అని వయసులో పెద్దోని మనం ఊరుకుంటున్నా, లేకుంటే చపాతి పిండి పిసికేసినట్టు పిసికేస్తా. ఇదిగో అబ్బాయి, ఇంకా కానీ ఎక్కువగా చేసావు అనుకో చట్నీ తీసి మొహాన్ని కొడతా చెప్తుండా. నాకు తెలియక అడుగుతా, రూపాయికి ప్లేట్ ఇడ్లీ వస్తాయా ఎక్కడైనా? ఎందుకు రాదు? ఇడ్లీ కాదు కదా, చట్నీలో ఉండే ఎండు మిరపకాయ కూడా రాదు. అల్లవయ్యా బాబు, తినడానికి వచ్చిన టిఫిన్. ఓహో, రూపాయికి ప్లేట్ ఇడ్లీ రాదా? అయితే ప్లేట్ వడయ్యి. రూపాయికి ప్లేట్ వడ కాదు కదా, సింగిల్ వడ పీస్ కూడా రాదా? వడ రాకపోతే దోశ ఇయ్యి. ఇదిగో చెప్తున్నా, నీకు రూపాయికి ఇడ్లీ, దోశ, వడ, మైసూరు బజ్జీ, ఓ తప్ప, పెసరట్టు కాదు కదా, ఏ అట్టు పొట్టు కూడా రాదు. కావాలంటే రూపాయి తీసుకెళ్లి కిరాణా కొట్లో ఏ చాక్లెట్ ఇస్తారు. ఎందుకు ఇవ్వరండి? రూపాయికి ప్లేట్ ఇడ్లీ ఎందుకు ఇవ్వరు? ప్లేట్ ఇడ్లీ ఎకరం భూమి కంటే ఎక్కువ విలువ చేస్తుందా? నీకేమన్నా మైండ్ ఏమన్నా దొబ్బిందా ఏందా? ఇడ్లీకి ఎకరం భూమికి ఏందా సంబంధమా? ఉంది. అక్కడ ఏపీ గవర్నమెంట్ 99 పైసలకే ఎకరం భూమి ఇస్తుంటే మీరు ఇంకో పైస ఎక్కువ తీసుకొని రూపాయికి ఇడ్లీ ఇవ్వరా? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి న్యాయం? ఆ భూముల విషయం ఏందో నాకు తెలియదు, కానీ నా దగ్గర మాత్రం రూపాయికి ఇడ్లీ కాదు కదా, ఏ టిఫిన్ కూడా రాదు. వెళ్ళా ఇంకా కానీ నాతో కానీ వాదన కానీ పెట్టుకున్నావో మూకుళ్ళో ఉండే వేడి వేడి నెత్తిన పోస్తా. ఏమనుకుంటున్నావో? ఉదయాన్నే భలే ఓడి వచ్చేట. ఓ తిరకాసు, ఏంది నీ లొల్లి? చూడమ్మైనా రూపాయి పట్టుకొచ్చి ప్లేట్ ఇడ్లీ ఇవ్వని గొడవ చేస్తా ఉంటాడు ఇందాకటి నుంచే. ఓ రాజేషు, రూపాయికి ఇడ్లీ వస్తుందానయ్యా? అడిగేటందుకు నీకన్నుండద్దా కొంచెం? అరే 99 పైసలకే అక్కడ చంద్రబాబు ఎకరం భూమి ఇస్తుండట విశాఖలో. అంతకంటే ఇడ్లీ ఎక్కువ విలువైందా చెప్పు? నేను చంద్రబాబు కంటే కూడా ఇంకొక పైసా కలుపుకొని రూపాయి ఇస్తున్నా కదా. చూడమ్మా, మళ్ళా అదే మాట మాట్లాడుతూ ఉంటాడా? కూల్ తిరకాసు కూల్, నేను మాట్లాడుతా ఆగుచేరా. బాబు రాజేషు, నీ బాధ నాకు అర్థమైంది. కోట్ల విలువ చేసే భూముల్నే 99 పైసలకి ఇచ్చినప్పుడు 40 రూపాయల విలువ చేసే ఇడ్లీని రూపాయికి ఎందుకు ఇయ్యరు అనే కదా నీకు వచ్చను. బరాబర్గా అదే. అంటే అవి కంపెనీల కోసం ఇచ్చిండ్రట కదా. అవునా? అయితే నేను కూడా ఊరు పేరు లేని ఒక యూట్యూబ్ ఛానల్ పెడతా, నాకు కూడా ఇస్తారా? అయినా ఓ పేరున్న కంపెనీని ముందు పెట్టి వెనుక మళ్ళా ఇంకో ఊరు పేరు లేని కంపెనీకి భూములు ఇస్తున్నారట కదా. ఉద్యోగాలు వస్తున్నాయి అంటున్నారు కదా వాళ్ళు, పెద్ద కంపెనీలట వచ్చేటి. అవునా? అంత పెద్ద కంపెనీలు అయితే వాళ్ళు భూములు కొనుక్కొని కంపెనీలు పెట్టలేరా? అన్నట్టు మొన్నట్లనే లోకేష్ అనే కదా తెలంగాణకు హైదరాబాద్ బ్రాండు, తమిళనాడుకు చెన్నై బ్రాండు, కర్ణాటకకు బెంగళూరు బ్రాండు, అట్లనే ఏపీకి చంద్రబాబు బ్రాండు అని. మరి చంద్రబాబు బ్రాండ్ అయితే ఆయన్ను చూసే కంపెనీలు పరుగో పరుగు అనుకుంటే ఏపీకి పరిగెత్తాలి కానీ ఇట్లా ఫ్రీ భూములు ఇస్తేనే కంపెనీలు పెడతామంటాయా? నిజంగానే అట్లా అంటే ఇక చంద్రబాబు బ్రాండ్ చూసి ఎక్కడ వస్తున్నట్టు కంపెనీలు ఫ్రీ భూముల కోసం తప్పితే. అది కూడా పాయింటే కదా. పాయింటే ఏందబ్బా, పబ్లిక్ అంతా ఇప్పుడు ఇట్లనే మాట్లాడుకుంటున్నారు. అరే హోటల్ బాబాయ్ రూపాయికే ఇడ్లీ ఇస్తలేడు, అట్లాంటిది 99 పైసలకు 100 కోట్ల విలువ చేసే భూములు ఎట్లా ఇస్తారు చెప్పు? అంటే ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు కదా. మళ్ళా అట్లనే మాట్లాడతావు. అయినా అంటే నేను విజనరీని అంటాడు కదా చంద్రబాబు. మరి ఆయన విజనరీతోని 100 కోట్ల విలువ చేసే భూములను ఉత్త పుక్కిట్లు ఇవ్వకుండా కంపెనీలనే తేలేడా? ఉద్యోగాలు సృష్టించలేడా? అట్లాంటప్పుడు ఇక విజనరీ దేనికి ఉపయోగపడుతున్నట్టు ఇదే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు పబ్లిక్ చాలా మంది. అవును కదా, అట్లా చేస్తే సర్కారు భూములు ఆళ్ళకీళ్లకు అర్ధకు రూపాయికి కట్టబెట్టాల్సిన పనే లేదు కదా. చూద్దాం మరి దీని మీద జనం ఇంకెట్లా రియాక్ట్ అవుతారో.